జగన్ సొంత జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ సీటు గెలవడం చరిత్రాత్మకమని అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సీఎం సూచనతో కామన్ మ్యాన్ బీటెక్ రవిని బరిలోకి దింపి ఘన విజయం సాధించామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లోనూ విజయం సాధిస్తామంటున్న మంత్రి గంటాతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వైకాపాకు పెద్ద షాక్ ఇచ్చింది టీడీపీ. ముఖ్యంగా కడప స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న వైకాపాకు బీటెక్ రవి నుంచి అనూహ్యమైన ఓటమి చవిచూసింది వైకాపా. దీనిలో ముఖ్యంగా బీటెక్ రవి గెలుపొందడానికి ప్రధానమైన కారణం మంత్రి గంటారావు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 40 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న వైకాపాకు గట్టి ఎదురొద్దుతగింది, దీన్ని ఎలా చూస్తారు? కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి విజయం అనేది ఒక హిస్టారికల్ విక్టరీ. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కడప జిల్లాలో ఎన్నిక ఏదైనా సరే, అటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఏ ఎన్నికైనా సరే వాళ్ళ కుండుబో నుంచి ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేస్తే వాళ్ళకంటూ ఇప్పటిదాకా అపజయం లేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా జగన్ స్వయంగా ఓటేసి ప్రచారం చేసిన వాళ్ళ బాబాయినే క్యాండిడేట్గా నిలబెట్టినా కూడా మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళ కుటుంబానికి ఒక పరాజయం ఎదురైంది. ఇది ఒక హిస్టారికల్ విక్టరీగా మేము భావిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు అయితే వైఎస్ జగన్ కావచ్చు, వైకాపా పార్టీ నేతలు కావచ్చు ఒకటైతే చెప్తున్నారు, అసెంబ్లీకి కూడా రాకుండా అక్కడుండే జెడ్పీటీసీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి మరీ విజయం సాధించారు, ఇది ఒక విజయమేనా అంటూ కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు మామూలుగా పాత సామెత ఉంది, ఆడలేకపోతే మధ్యలో ఓడంటారు. అట్లాగే ఎన్నికల్లో ఓడిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుంటి సాకులు ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఇప్పటికైనా సరే ఆయన మనస్సాక్షిని పరీక్షించుకోమని చెప్పాలి. ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయాం? కడప జిల్లా వాళ్ళు మాకు కంచుకోట అంటారు, అటువంటి కంచుకోట ఎందుకు బ్రద్దలైంది? ఒకసారి వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. రోజా గారు ఒక కామెంట్ చేశారు, వీళ్ళు అభివృద్ధి చూసి వీళ్ళు గెలవలేదు, కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు అని చెప్తున్నారు. దీనేమంటారు సార్? ఇప్పుడు 300 కోట్లు మేము పెట్టామా వాళ్ళు పెట్టామా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఊరికే ఏదో ఓడిపోయిన తర్వాత మేము డబ్బులు పెట్టి గెలిచామంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసినట్టుగా. ఈరోజు 9 స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి, 6 చోట్ల పోటీయే లేదు. మామూలుగా యునానిమస్గా మాకు వచ్చాయి. ఎమ్మెల్యే గారు అన్నారు 6/9 తెలుగుదేశం కోరు, రేపు ఈ 3 రిజల్ట్ వస్తే 9/9 అవుతుంది. ఆయన చెప్పిన వాటి ప్రకారం ఈరోజు 9 ఎమ్మెల్సీలు జరిగితే 9 ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుంది. అంటే 13 జిల్లాల్లో 12 జిల్లాలు ఆల్రెడీ వాళ్ళ చేతులు ఎత్తేశారు. ఒకే ఒక జిల్లా కడప జిల్లా, మా సొంత జిల్లా, మాది కంచుకోట ఉన్న కడప జిల్లాలో కూడా ఈరోజు కంచుకోట బద్దలైపోయింది. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పతనం అని చెప్తా ఉన్నానో అది ఈ ఎన్నిక, ఈ ఓటమితోటి వాళ్ళది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆట మొదలైంది. రేపు ఇదే సెమీఫైనల్స్ ఎన్నికలు, రేపు ఫైనల్స్ ఏదైతే 2019 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో కూడా రిపీట్ కాబోతా ఉంది. ఇంక్లూడింగ్ పులివెందుల్లో కూడా నెక్స్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జెండా పాతపోతా ఉంది. అంటే నెక్స్ట్ టార్గెట్ పులివెందులే అంటారు సార్? డెఫినెట్గా పులివెందులే కాదు, రాష్ట్రంలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవాలి, డెఫినెట్గా గెలుస్తామని ఆశిస్తా ఉన్నాం. ఇది గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను ఓడించి టీడీపీ జెండా ఎగరవేసిందో ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్లో కూడా పులివెందులే టార్గెట్గా కూడా తాము పనిచేస్తామని, అక్కడ కూడా ఖచ్చితంగా విజయం సాధించి తిరుగుతామని కూడా చెప్తున్నారు. కెమెరా